చంపింది ఎవరు? ఇది చేసేది ఏంటంటే ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగంలో ఉన్నట్టుగా ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. సో క్రిస్టియన్స్ ఎక్కువగా ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రచారం చేసుడు వేరు, ప్రలోభ పెట్టుడు వేరు. అది అర్థమైందా మీకు? ప్రచారం చేసుడు వేరు, ప్రలోభ పెట్టుడు వేరు. ప్రలోభ పెట్టలేదు కదా. ఎవరు ప్రలోభ పెట్టింది? ఎవరు? ఆర్టికల్ 25 ప్రకారం. ఒకసారి అందరిని అబ్జెక్ట్ చేస్తున్నాను. ఒకసారి వెస్లీ గారు కూడా హోల్డ్ ఉండండి. ఒకసారి మళ్ళీ బయట విందాం మనం. ఒకసారి మళ్ళీ శాలం రాజు ఏం మాట్లాడారో ఆ మాటలు విందాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తి. రైట్, ఇవి ఆయన మాట్లాడిన మాటల రిక్వెస్ట్. మళ్ళీ అందరిని గెస్ట్లను రిక్వెస్ట్ చేస్తాం. మనతో పాటుగా అభినయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఈజ్ ఆల్సో ఫాస్టర్. సో అందరు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా పర్సనల్గా వెళ్ళకండి దయచేసి. ఓవరాల్గా జనరలైజ్ చేసి మాట్లాడకండి. ఈ ఇష్యూకి ఒక పర్పస్ఫుల్గా మనం ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అనే ఆలోచనతోనే ఆర్టీవీ డిబేట్ కండక్ట్ చేస్తోంది. యమునా పాటి గారు, ఐ వాంట్ టు సే వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఆ పాస్టర్ గారు కూడా సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడిందని ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. చెప్పండి, సెక్యులర్ అనే పదము అంబేద్కర్ గారు రాసిన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదము ఉన్నదా లేదా? చెప్పండి, ఎస్ ఆర్ నో. ఐడియా ఉందా మీకు? ఓకే, ఎన్నడు ఈ పదాన్ని యాడ్ చేశారో చెప్తారా? అంటే వినిపిస్తోందా? రైట్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం. దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా, దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు వారు ఫ్రేమ్ చేసినప్పుడు కూడా సెక్యులర్ అనే పదం వారు ఎక్కడ కూడా ఆ వర్డ్ వాడలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా బై నేచర్ భారతీయులు సెక్యులరిజంని నమ్ముతూనే వస్తున్నారు. అనాదిగా భారతదేశం మీద అనేక దాడులు జరిగినా, అనేక మందిని కన్వర్ట్ చేయబడినా కూడా మన అస్తిత్వము, ఐక్యత, మన ఒక సహనము, అంటే పక్కనున్న పరమత సహనాన్ని కూడా ఈ భారత భూమి
అలవర్చుకుంది, ఎప్పుడూ ఉంది, ఆ చంద్ర తారార్క ఉంటుంది. కాబట్టి సెక్యులర్ అనే పదం ఆనాడు ఆ మేధావులు ఎవరు కూడా, అంతటి మేధావి కూడా సెక్యులర్ పదాన్ని యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే బై నేచర్ వీఆర్ సెక్యులర్. అందరినీ కూడా హక్కున చేర్చుకునే అద్భుతమైన ఐక్యత, ఆ డైవర్సిటీ మన దేశంలో ఉంది. అందుకే రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కూడా ఆ వర్డ్ ని, ఆ పదాన్ని చేర్చలేదు. అది మీరు గమనించాలి. దట్ ఈస్ ద స్పిరిట్. ఒక నిమిషం, ఆ స్పిరిట్ మనకుంది. ఇక్కడ కూడా మనం ఈరోజు ఏం చెప్తున్నాం? ప్రలోభాలు పెట్టకండి, మనుషుల మనసులు కలుషితం చేయకండి, దైవ వాక్కులు, దైవ ప్రవచనాలు ఎవరైనా ఏ మతం వారైనా చేసుకోండి. మీకు ఇందాక అన్నారు, మనకి ఆర్టికల్స్ చెప్తున్నాయి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఎస్, మీకెంతుందో మాకెంతుందో అన్ని మతాల వాళ్ళకి ఈ దేశంలో ఆ హక్కు ఉంది. ఒకటేనా? ఆ హక్కు ఉంది. మీరు ప్రచారాలు చేసుకోవచ్చు, దైవ వాక్కులు చెప్పండి, మీరైనా మేమైనా ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ మనుషుల మనసులు కలుషితం చేయొద్దు. మనుషుల మనసులు కలుషితం చేయొద్దు. ప్రలోభ దిశలో దారి తీయద్దు, ప్రలోభ పెట్టద్దు. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి, అది నచ్చితే, ఆ వ్యక్తికి నచ్చితే అప్పుడు కరెక్ట్ అవుతారు. కానీ ప్రలోభాలు ఎవరు చేయొద్దు. జర్నలిస్ట్ గారు ఏం చెప్తారు? అదే సార్, నేను చెప్పేది ఏంటంటే, క్రిస్టియానిటీ ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఫోకసింగ్ ఆన్ ఆఫ్టర్ ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది, దాని మీద చెప్తారు తప్ప ఎక్కువ నువ్వు మోక్షం వెళ్ళేటువంటి మార్గం ఏంటి అనేది బోధిస్తారు తప్ప ఎక్కువగా. అంటే కొంతమంది మీరు అపోహ ఏంటంటే, ఓల్డ్ దినాల్లో, పాత దినాల్లో కొంతమంది మిషనరీస్ వచ్చి హాస్పిటల్స్ పెట్టి ఇలా కొంచెం పీపుల్కి హెల్ప్ చేస్తూ ఇలా ఎక్కువ కన్వర్షన్స్ జరిగినాయి అనేటువంటి ఒక విధానం ఉంది. కానీ విధానం అసలు జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి అప్రెస్డ్ పీపుల్ని, సప్రెస్డ్ పీపుల్ని, లేదంటే అన్టచబుల్స్ని ఎవ్వరు కూడా దగ్గర తీసుకోకుండా, కనీసం వాళ్ళకి నడిచేటువంటి రైట్ కూడా లేకుండా వెనకాల ఏమైనా పాటగా అడుగుతుంది ఒకటే, కొంచెం మీరు వెనక్కి వెళ్ళి మాట్లాడండి, మీ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఇక్కడ అతను అడుగుతుంది ఒకటి, ప్రలోభాలు పెట్టకండి. మీ దేవులను మీరు పొగుడుతారా, పూజిస్తారా, గౌరవిస్తారా, మీ సంప్రదాయాలు మీరు పాటించండి. కానీ పరమతానికి సంబంధించి ప్రలోభాలు పెట్టకండి. వాళ్ళకి నిజంగానే ఒక మతం సంబంధించి ఇంకో దేవుడి పైన అభిష్టం కలిగితే వాళ్ళు వస్తారు. కానీ ప్రలోభ పెట్టి ఏదో ఆఫర్ చేస్తానని చెప్పి మార్చాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తను మాట్లాడుతున్నారు. ఎస్, చెప్పండి. నేను చెప్పేది విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ, ఎంటైర్ క్రిస్టియానిటీ చెప్పేది ఏంటంటే, ఈ లైఫ్ అనేది పర్మనెంట్ కాదు, దేర్ ఈజ్ అనదర్ లైఫ్. మనం వేరే జన్మ అని అంటాం, కానీ క్రిస్టియానిటీ చెప్పేది ఏంటంటే, మనిషికి ఒకే జన్మ, ఇంకో జన్మ ఏంటంటే దేవుని దగ్గర ఉండేటువంటి జన్మ. సో మనిషికి ఈ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఆఫ్టర్ డెత్ ఒక జీవితం ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయని బైబిల్ అంటారు. బైబిల్ చెప్తుంది, అదే గాస్పెల్, అన్ని కూడా అదే. ఒకసారి మీ వాయిస్ డిస్టర్బ్ గా ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు అభినయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి అభినయ్ గారికి వెళ్తాను. శాలేం రాజు మాట్లాడిన జర్నలిస్ట్ గారు గెట్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శాలేం రాజు మాట్లాడిన మాటలు ఉన్నాయి, సో మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బేసిక్గా శాలేం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో 100కి 100% తప్పు ఏమి లేదండి. 0.1% కూడా మిస్టేక్ లేదు, రాంగ్ లేదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మెయిన్గా ఏంటంటే, శాలేం రాజు గారు మాట్లాడింది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మాత్రమే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఉదాహరణలో కూడా ఎక్కడ స్త్రీని ప్రస్తావించలేదు, హైందవ మత స్త్రీలను ప్రస్తావించలేదు, సమాజంలో ఉన్న ఏ స్త్రీని కూడా ఆయన కించపరిచినట్టుగా అక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. ఈరోజు చాలామంది చాలా టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ అంటున్నారు, శాలేం రాజు పువ్వులు పెట్టుకునే వాళ్ళని వేశ్యలు అంటున్నారు, కించపరుస్తున్నారు, హైందవ స్త్రీలని కించపరిచి మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ ఆయన మాట్లాడినటువంటి ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన భావన ఆయన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడారు తప్ప ఇంకా ఏ స్త్రీని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఇది చాలా స్పష్టంగా ఆయన వివరణ ఇచ్చారు. హీఈస్ నాట్ అన్ పబ్లిక్ స్టేజ్, ఆయన బహిరంగ వేదిక మీద లేడు. ఆయన చర్చిలో కూర్చొని, అంటే నలుగురు మధ్యలో ఉండి బహిరంగంగా లేకపోయినా ఏం మాట్లాడినా చెల్తుందా? ఏం మాట్లాడారు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఉంటారు ఇక్కడ, అడ్డదారులు తొక్కేవారు కాదు. ఇక్కడ మల్లెపూలు అమ్ముడు. వెంకటేశ్వర గారు అర్థమవుతుంది, తెలుగు మంచిగా అర్థమవుతుందా? చాలా క్లియర్. మరొకసారి కొంచెం అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే ఉంటారులే అని పెట్టి మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే ఉంటారులే అని పెట్టాడు.
కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనల ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా. బట్ మీరు అసలు మహిళలనే పదమే ఎత్తలేదన్నారు, అక్కడ ఆడోళ్ళు అన్నారు. ఆడోళ్ళు అంటే మహిళలు కదా, అది చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే మొదటిగా మీరు చెప్పండి మహిళలు అనలేదన్నారు కదా, అది యాక్సెప్ట్ చేయండి. మహిళల్ని అన్నారు, నన్ను యాక్సెప్ట్ చేయండి. బయట మహిళలు, హైందవ మహిళలను అనలేదు Of course, హైందవ మహిళలు ఇక్కడ నేను ఇక్కడ ఏమంటున్నాను, హైందవ మహిళలు, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఏ మతం గురించి కాదు, మహిళలు అనే టాపిక్ మాత్రం నడుస్తోంది. అది ఏ మతంలో మహిళలు కూడా మహిళలే. ఆడోళ్ళు అనే పదం వాడాడు కాబట్టి, ఆడోళ్ళు అనే పదం వాడారు కాబట్టి మహిళల్ని అన్నారని మాత్రం ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. విల్ కంటిన్యూ. సో మహిళలు అన్నారు, రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏమంటున్నానంటే అందరూ కూడా ఆయన మాట్లాడిన మాటను చూస్తున్నారు కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నారు. నో వన్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఇంటర్నల్ ఫీలింగ్ అబౌట్ దట్ వర్డ్. ఆయన మాట్లాడిన మాట ఉద్దేశపూర్వక ఏ